ఎస్ లక్ష్మణరావు గారు వినిపిస్తుంది. యా సో చెప్పండి, ఇప్పుడు మీరు ఎందుకు జరుగుతున్నటువంటి దర్యాప్తుతో విచారణతో మీరు సంతృప్తిగా ఎందుకు లేరు? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతున్నారు? అసలు ఎక్కడ ఈ లోపం జరుగుతుంది విచారణలో? సార్, డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇది ఒక సిఐ తరహా సిఐ మాత్రమే చేశాడని ఇక్కడ అర్థం మనకి క్రిస్టల్ క్లియర్ గా ఒక సిఐ చేశాడు అనేది మాత్రం అనుమానంగానే ఉంది. ఎందుకంటే 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తారంట ఆ ఫ్యామిలీకి అని ఆ ఫ్యామిలీ సభ్యులే చెప్పారు. బయట ఎవరు చెప్పలా. వాళ్ళ మేనమామ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే మాకు 1 నుంచి 2 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. జనసేన పార్టీ నుంచి అమ్మిశెట్టి వాసు అన్న వ్యక్తి వచ్చాడంట. అంటే అమ్మిశెట్టి వాసుకి, సిఐకి, ఎస్పీకి, ఏసీపీకి, డీజీపీకి లింక్ ఏంటి? అసలు జనసేన పార్టీకి దానికి లింక్ ఏంటి? జనసేన పార్టీలో ఏ పెద్ద నాయకునైనా రక్షించడానికి, లేకపోతే ఏ కేసుని ఈ వ్యక్తిని బలి చేయడానికి మీ ఈ కేసు ఒప్పుకోండి అని చెప్పి, అంటే ఎవరైతే ఇప్పుడు సాయికృష్ణ ఉన్నాడో ఆయన అరెస్ట్ చేయడం, ఆయన్ని బలమైన కేసులో ఇరికించాలనే ప్రయత్నం, ఆయన కేసు ఒప్పుకోలేదని ఆయన టార్చర్ చేయడం, ఏదైతే ఈ యొక్క కస్టడీలో టార్చర్ చేశారో ఆయన చనిపోయాడు. అంటే ఆ యొక్క కేసు ఒప్పుకోలేదని కారణం అంటే ఎవరి కేసు ఒప్పుకోలేదు, దేనికి ఒప్పుకోలేదు, ఏం జరిగింది బయట అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. దీని వెనకతల పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. ఇక్కడ ఏం నడుస్తుందంటే డీజీపీ స్థాయి నుంచి పోలీసీ హెడ్ గా ఉన్నటువంటి బిగ్ బాస్ డీజీపీ స్థాయి నుంచి కూడా ఈ లింకులు ఉన్నాయి. ఈ లింకులు ఛేదించాలంటే ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎంత సమగ్రమైన విచారణ జరపచ్చాలి. కానీ ఏదో తూతు మంత్రంగా సిట్టేసాం, తూతు మంత్రంగా ఇంకొక ఐపీఎస్ ని ఏర్పాటు చేసామంటే నిజాలు మాత్రం రావండి. ఎందుకంటే దాదాపుగా 40 రోజుల నుంచి ఆ తల్లి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నా కొడుకుని చూపించండి, ఇగో కేసు నమోదు చేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి అంటే కనీసం పట్టించుకోలే. నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగానే రాత్రే అదే సిఐ గారి మీద వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాంగ్మూలం తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టేశారు. అచ్చయాత్రం కింద సిఐ గారి మీద కేసు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసు అనేది ముందుకెళ్ళింది. ఒక్క నిమిషం, సిఐ పైన ఆరోపణలు రాగానే సిఐని సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఈ రోజు ఏకంగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా బాధిత కుటుంబాలను కలిశారు, పరామర్శించారు. ఖచ్చితంగా న్యాయం జరిగేలా కూడా చూస్తామని చెప్పారు. ఏంటి మరి ఇదంతా కూడా న్యాయంలో భాగం కాదంటారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పిలిపించి మాట్లాడినంత మాత్రం న్యాయం జరిగినట్టు కాదండి. అది న్యాయం జరిగినట్టు కాదు. భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుంటే న్యాయం జరిగినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకున్నారు, మంచిదే. కానీ ఆ తల్లికి ఇప్పటికి న్యాయం చేయాలంటాను. ఎవరు ఎందుకు అసలు కస్టడీ టార్చర్ చేయాల్సి వచ్చింది? చట్టాన్ని వాళ్ళ చేతిలోకి ఎందుకు తీసుకున్నారు పోలీసులు? నిజంగా ఆ వ్యక్తి మీద రౌడీ షీట్లుంటే, ఆ వ్యక్తి మీద కేసులుంటే కోర్టు చూసుకుంటది. కోర్టు వారు శిక్షలు విధిస్తారు. మీరెవరు పోలీసులుగా అధికారం ఎవరిచ్చారు? కొట్టే అధికారం ఎవరిచ్చారు? చంపే అధికారం ఎవరిచ్చారు? మీకు ఎక్కడ లేదు కదా అధికారం. మీరు కోర్టులో పంపించేస్తే ఆయన చేసిన నేరాలకి ఎన్ని రోజులు వేయాలి, ఎన్ని సంవత్సరాలు వేయాలి కోర్టు జడ్జిలు చూసుకుంటే మీరు ఎందుకు చిత్రహింసలు చేసి చంపాలా? అందుకే ఇక్కడ ఏంటంటే సార్, ఇది చాలా దారుణం సార్. ఇటువంటివి ఇలాగ పెంచలేకపోతే పోలీసు వ్యవస్థలో పోలీసులకు అడ్డు అదుపు ఉండదు. గతంలో ఎప్పుడో అన్నారంట ఎవరో గాని, పోలీసులు అనే వాళ్ళు లైసెన్స్ కలిగినటువంటి గోండాలు, క్రిమినల్ ఈ పోలీసులని గతంలో ఎవరో ఈ వ్యాఖ్యానం చేశారన్నారు. అదే నిజం చేస్తూ ఉన్నారు. పోలీసులు అందరిని అనడం కాదు, కానీ కొంతమంది ఉన్నారు ఆ రకంగానే. పోలీసు అనగానే పోలీసు యూనిఫామ్ వేయగానే తన యొక్క నియంత్రలాగా, తన యొక్క ఆ రాజులాగా, తన యొక్క అధికార దర్పంతో మనం ఏదైనా చేయొచ్చు అని బార్డర్ ఆఫ్ లైన్ దాటి వాళ్ళు ఇటువంటి వికృత శాస్త్రం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సమగ్రమైన విచారణ జరపాలి. మీరు ఎటువంటి టార్చర్ చేశారంటే ఆ వ్యక్తికి గోళ్ళు పీకేశారు, ఆ వ్యక్తిని చిత్రహింసలు చేశారు, చేసి చంపేసి ఏదో ఆ బూడిద మరి ఎక్కడ కల్పించారో అని అనేకమైన వార్తలు వస్తున్నాయి. అన్నిటి కూడా నిజమా అబద్ధమా మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చెప్పాలి కదా. మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లా? ఆ వ్యక్తిని అరెస్ట్ చేసామనో, అరెస్ట్ చేయలేదనో, లేకపోతే ఆ వ్యక్తి మా దగ్గర లేడనో, ఆ వ్యక్తి మేము అరెస్ట్ చేసిన తర్వాత తప్పించుకోవడానో, అసలు కనీసం పోలీసు వ్యవస్థ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడాల. కానీ ప్రత్యక్షమైనటువంటి సాక్షులు ఎవరైతే చందు అనేటువంటి ఒక ఆయన మీద కూడా మరి రౌడీ షీట్ ఉందో ఆ అబ్బాయి కూడా అక్కడ జైల్లో ఉన్నాడు. తన కళ్ళారి చూస్తాడంట ఆ అబ్బాయిని చిత్రహింసలు చేసి మరి
ఆ పైన పడేశారు. మరి నేను చూశాను ఇక్కడ ఏమి లేనటువంటి నన్ను కూడా జైల్లో ఉంచొచ్చు, కానీ నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. తర్వాత ఈ అబ్బాయి మిస్ అయ్యాడు, ఈ అబ్బాయి మరి చంపేస్తుంటారని ఆ అబ్బాయి అంటే కొందరు ఒక సెల్ఫీ అంటే కొందరు ఈ చందు కూడా పేటిఎం బ్యాచ్ అంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు మరి దానికి? సార్ చందు పేటిఎం బ్యాచ్ అయితే తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. పోలీసు వ్యవస్థ మీది కదండి. ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేయండి. నీకు ఎక్కడ నిజంగానే ఆ అబ్బాయి పేటిఎం బ్యాచ్ అయితే తీసుకెళ్లి ఎంక్వైరీ చేయండి. నిన్ను ఎవరు చెప్పించమన్నాడు? నువ్వు ఎందుకు మాట్లాడు? నువ్వు ఎందుకు వీడియో అప్లోడ్ చేసావు? నువ్వు నిజంగా చూసావా లేదా? మరి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇదే పోలీసు వాళ్ళు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించవచ్చు కదా. ఎందుకు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడించలా? ఎందుకు మాట్లాడించలేదండి? ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. పేటిఎం ఏంటంటే పేటిఎం మీకు నచ్చినట్టుగా మాట్లాడితే వ్యవస్థలు ఏమవుతున్నాయి? ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడారు కదా. ఆ వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడించండి. ఒక్కటి సార్ క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. వాళ్ళు ఏమన్నారు, 29 తారీఖు కల్లా కోర్టులో సబ్మిట్ చేయాలి అని మరి కోర్టు వారు చెప్పారు. కాబట్టి వీళ్ళు ఏం సబ్మిట్ చేస్తారో, ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. ఒక సిఐ నాగరాజు వల్ల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు పేరు పోగి వెంకట్రావు వాళ్ళ అబ్బాయి కూడా సెల్ఫీ వీడియో తీసుకొని సిఐ నాగరాజు వల్ల నేను చనిపోయానని చెప్పి క్రాంత్ కుమార్ అనే ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరి ఒక రాష్ట్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కొడుక్కే దిక్కులేదంటే ఎవరికి దిక్కుంటుంది సార్?